రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో స్థానిక పెద్దలు వికేఆర్ఎస్వి ప్రసాదరావు వి బాలకృష్ణ వారి కుటుంబ సభ్యులు నూతనంగా నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితులు గోపాలాచార్యులు పర్యవేక్షణలో అర్చక స్వాములు వికేఆర్ఎస్వి ప్రసాదరావు కృష్ణ వి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో విగ్రహ ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు గోపాలాచార్యులు వికేఆర్ఎస్వి ప్రసాదరావులు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించాలని అనుకున్నాం. చాలా సంవత్సరాలు అయిపోయింది. అందుచేత ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. తర్వాత తాతయ్య గారు జనార్దనం గారు తాతయ్య గారు తమ్ముడు పాపాయమ్మపేట అని చెప్పి 3 ఎకరాల 60 సెంట్లు ఇచ్చారు. మళ్ళీ అక్కడ రామాలయం కట్టడం జరిగింది. ఆ రామాలయంలో కూడా మా భాగస్వామ్యం ఉంది. అక్కడ కూడా మేము కార్యక్రమాలు చేసాం. ఇక్కడతోటి గుడి అంతా పూర్తి చేసి దీని చుట్టూరా కూడా ఒక 20 షాపులు కట్టాలనుకుంటున్నాం. మేము వెదుళ్లపల్లి చారిటబుల్ ట్రస్ట్ అని మా ఇంటి పేరు మీద ఒక ట్రస్ట్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ వచ్చే అద్దెలు దీని మీద వచ్చే అడ్వాన్సులు అన్నీ కూడా ట్రస్ట్లో ఉంటాయి. ఆ ట్రస్ట్ ఎవరైతే మన స్కూల్లో పేద విద్యార్థులు ఉన్నారో చదువుకోలేని వారు ఉన్నారో వాళ్ళు ఎక్కడి వరకు చదువుతారో వాళ్ళని మన ట్రస్ట్ చదివిస్తారు. ఈ ధర్మకార్యాల నిమిత్తం ఆ ధనాన్ని వెచ్చించాలని చెప్పి ఆ ట్రస్ట్లో రాయడం జరిగింది. మా పిల్లల్ని ఆనంద్ గారి పిల్లల్ని మిగిలిన అన్నదమ్ముల పిల్లల్ని దాంట్లో ట్రస్టీలుగా జాయిన్ చేస్తున్నాం. ఆ ట్రస్ట్ రిజిస్టర్డ్ ట్రస్ట్, అది సిస్టమేటిక్గా నడుస్తుంది. మేము ఉన్నా లేకపోయినా ఆ కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయి. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అంటాం. శ్రీరాముడు జగత్తుకే రక్షకుడైన, అలాగే గోపాలస్వామి వారు కృష్ణం వందే జగద్గురం. ఈయన జగత్తుకే గురువు, మార్గదర్శకమైనటువంటి వాడు. ఈయన రక్షకుడు శ్రీరామచంద్ర స్వామి వారు. దశావతారాల్లోనూ కూడా ప్రధానమైనటువంటి అవతారాలు ఇవే, రామకృష్ణ అవతారాలే చెప్తారు. అటువంటి మోక్ష మార్గం ఇచ్చేటువంటి తత్వాన్ని, కృష్ణతత్వాన్ని అందరూ తెలుసుకొని ప్రతి మనిషి కూడా తన జీవిత సార్థక్యం పొందాలంటే భగవతారాధన, భగవంతుని యొక్క ఉపాసన అవసరం. అది ఈ లోకంలో ప్రసాద జీవనం పొందడమే కాకుండా మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి భగవత్సారాన్ని కూడా, గీతాసారాన్ని కూడా మనకి చెప్పాడు. మరి ఈ మాసంలో మాఘాధిపంచేషు, ఉత్తరాయణంలో ఉండేటువంటి పవిత్రమైన కాలము మాఘమాసం. మాఘం అంటే మనం చేసేటువంటి దోషములనేటువంటి పోగొట్టేటువంటి మాఘమాసము కాబట్టి మోక్షం ఇచ్చేటువంటి మాసము మాఘమాసము, పుణ్యప్రదమైన మాసము. ఈ మాసము నుంచి వివాహాది యజ్ఞాది క్రతువులన్నీ కూడా ప్రారంభమవుతాయి కాబట్టి ఈ క్రతువులలో ఉండేటువంటి ఈ యజ్ఞములో అందరూ పాల్గొని ఈ తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇటువంటి అవకాశాన్ని మన వేదుపల్లి ట్రస్ట్ వారు, ప్రసాదరావు గారు, ఆనందరావు గారు వారి కుటుంబ సభ్యుల చేత, అలాగే పూర్వీకులుగా ఉండేటువంటి ఈ తలదాతల చేత అన్నీ కూడా కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలగాలని కోరుకుంటూ